నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ టాపిక్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఐ వాజ్ సపోజ్ టు గో ఆన్ యూరోప్ ట్రిప్, సర్జికల్గా ట్రైనింగ్ కోసం అని చెప్పి యూరోప్కి వెళ్ళాల్సి ఉండే. జస్ట్ అది బయలుదేరే ఒక 4 days ముందు ఐ హ్యాడ్ టు అండర్గో ఎమర్జెన్సీ అపెండిసెక్టమీ చేయించుకోవాల్సి వచ్చింది. సో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, చేయించేసుకున్నాను. 4th 5th డే ట్రావెల్కి వెళ్ళిపోయాను. కానీ యాజ్ అ పేషెంట్, అప్పుడు నేను ఇంకా డాక్టర్ని కాదు, యాజ్ అ పేషెంట్ నాకు అన్నీ తెలిసినా సరే నాకు చాలా డౌట్స్ వస్తాయి. అవన్నీ మళ్ళీ ఇంకొకరి ద్వారా, అంటే నాకు తెలుసు నేనే వేరే వాళ్ళకి అడ్వైస్ చేస్తాను, కానీ నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ద్వారా, నోటి ద్వారా అవి వింటే నాకు మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఉండింది. సో నాకు ఏమనిపించిందంటే, జనరల్గా మిగతా వాటి గురించి అందరి గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ అసలు ఒక సర్జికల్గా ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమేమి జరుగుతాయి అనేది ఒక వేగ్గా ఐడియా ఉంటే, ఫెమిలియర్గా ఉందనుకోండి, మీరు అది చేయడానికి కొంచెం భయపడడం తక్కువ ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీకు దేనికో ఒక రీజన్, ఇంకే రీజన్ అన్నామండి, మీకు ఫైనల్గా సర్జరీ అని చెప్పి ప్లాన్ చేశారు. సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. మీకు సర్జరీ అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే, మీరు సర్జికల్గా ఫిట్టా కాదా అని చూస్తాం. అంటే ఆపరేషన్ చేయడానికి మేము ఫిట్ అయి ఉండొచ్చు, ఆపరేషన్ చేసి అన్నీ తీసేయగలగం, కానీ ఆ ఆపరేషన్ తట్టుకోవడానికి మీరు ఫిట్టా అంటే అన్నీ ఒక విధంగా ఉంటాయి, జనరల్ ఫిట్నెస్ ఒక విధంగా ఉంటుంది. మనం కొంతమందిని చూస్తాము 70 సంవత్సరాలకి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయి అన్ని పనులు చేసేసుకుంటారు. అదే 70 సంవత్సరాల వాళ్ళు కొంతమంది బెడ్ రిడన్గా ఉంటారు. సో ఏజ్ ఉంటుంది చూడండి, మీరు 70 సంవత్సరాల వయసు అనేది మనం ఏంటి అని చెప్పలేము. వాళ్ళ జనరల్ ఫిట్నెస్ ఎలా ఉంది అనేది వేరు. కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది ఏం చేయరు. సో జనరల్ ఫిట్నెస్ బట్టి మనం సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. డిసీజ్ బట్టి ఎంత ఇంపార్టెంటో పేషెంట్ ఆపరేషన్ తట్టుకోగలిగిద్దా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చూడడానికి మత్తు, ఆపరేషన్కి నెక్స్ట్ ఏం మత్తు ఇస్తాం. మత్తు జనరల్గా మొత్తం నిద్రపోయే రకంగా జనరల్ అనెస్థీషియా అంటారు. దానికి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మాస్క్ పెట్టి మీరు నిద్రపోతారు, మీకు ఇంకేం తెలియదు, ఆ విధంగా ఉంటుంది. లేదంటే నడుంకి సూదిస్తారు, స్పైనల్ అనెస్థీషియా. కానీ కొన్నిసార్లు అంటే నడుంకి సూదిస్తూ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. అంటే చిన్న సూది, సేమ్ నడుంకి సూదిస్తాము, కాకపోతే ఇది నొప్పికి. ఈ నొప్పికి ఎప్పుడు పనికొస్తుంది అంటే ఆపరేషన్ తర్వాత పనికొస్తుంది. ఆపరేషన్ తర్వాత మీరు రికవర్ అయిపోతారు. కానీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కడుపు పెద్ద కోత ఉందనుకోండి, ఈ ఇంజెక్షన్ ఉండడం వల్ల ఫస్ట్ 3-4 days నొప్పి జనరల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం ఓరల్గా ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ఈ వెన్నుపూసల్లోనే డైరెక్ట్గా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇచ్చేయచ్చు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, లేచి నడవడానికి ఇబ్బంది ఉండదు, కొంచెం ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్ తీసుకోవడానికి, గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా ఈ మత్తులో ఏదైనా ఇవ్వచ్చు. ఈ మత్తులో ఏది ఇవ్వాలి అనేది మత్తు డాక్టర్, అనెస్థీషియా డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో అనెస్థీషియా డాక్టర్ దగ్గరికి మేము ప్రీ అనెస్థెటిక్ చెకప్కి పంపిస్తాము, అంటే పిఎస్సి అంటాం, ప్రీ అనెస్థెటిక్ చెకప్. ఆ ప్రీ అనెస్థెటిక్ చెకప్లో అనెస్థీషియా డాక్టర్ మీకు నోట్లోకి గొట్టవేయడానికి ఈజీగా ఉందా లేదా, మీరు గొంతు ఓపెన్ చేసి చూస్తారు, మిగతా అంతా మొత్తం చూసుకుంటారు. మీరు ఏమేమి మందులు వాడుతున్నారు, బీపీకి ఏం వాడుతున్నారు, షుగర్కి ఏం వాడుతున్నారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటారు. అంటే ఒక ఆపరేషన్కి, నేను పేగుకు ఆపరేషన్ చేస్తున్నాను అనుకోండి, గుండె టెస్ట్ చేయించమని చెప్తాను. మీరు గుండె టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, పేగు ఆపరేషన్ కదా అంటే, ఆపరేషన్ జరుగుతుంది పేగుకే, కానీ మత్తు ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో హోల్ బాడీ మీద పనిచేస్తాయి. అది బ్లడ్లో ఇస్తాం కాబట్టి ఆ ఇంజెక్షన్స్ అనేవి ఊపిరితిత్తుల మీద, కిడ్నీ మీద, అన్ని వాటి మీద పనిచేస్తాయి. సో మనం ఆపరేషన్కి వెళ్ళే ముందు మొత్తం అంతా చూసుకుంటాము. పేషెంట్ తట్టుకోగలరా, గుండె పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అన్ని టెస్టులు చేయించుకొని, ఆ టెస్టులు అనెస్థీషియా డాక్టర్ రివ్యూ చేస్తారు. చేసి మీరు సర్జికల్గా ఫిట్టా కాదా అని డిసైడ్ చేసిన తర్వాత, కొన్నిసార్లు ఏమవుతుంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, టెస్ట్ దగ్గు జలుబు ఉంది, కానీ సర్జరీ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే దగ్గు జలుబు మీకు పైకి ఉందనుకోండి, మనం ట్యూబ్ వేస్తారు, ట్యూబ్ వేసేటప్పుడు అదే దగ్గు జలుబు మేము పుష్ చేయడం వల్ల ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళచ్చు. అలా వెళ్ళింది అనుకోండి, మీకు మామూలుగా పైన ఉండే ఇన్ఫెక్షన్ కాస్త ఊపిరితిత్తుల్లోకి మేమే పుష్ చేసినట్టు అవుతుంది. సో అందుకనే కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గనివ్వండి అని చెప్తాం. ఈ ఇన్ఫెక్షన్ తగ్గి మొత్తం రికవర్ అయిన తర్వాత యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత మేబీ అప్పుడు నెక్స్ట్ సర్జరీ చేసుకుంటాం. సో మేబీ ఒక 10 days 1 week డిలే చేసే అవకాశం కూడా ఉంటుంది. అది డిపెండింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషనా, ఎలెక్టివ్ సిచ్యువేషనా బట్టి. ఎమర్జెన్సీలో అనుకోండి, ప్రాణంకి ఇంపార్టెంట్ అంటే ఏమున్నా పట్టించుకోం, దట్ ఈస్ సెకండరీ. కానీ జనరల్గా ఇప్పుడు నేను ఎలెక్టివ్ సిచ్యువేషన్స్లో మాట్లాడుతున్నాను. ఎలెక్టివ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఊపిరితిత్తుల పరంగా ఎలా ఉన్నారు. కొంతమంది స్మోకర్స్ వస్తారు జనరల్గా రెగ్యులర్గా, వాళ్ళు ఊపిరితిత్తులు అంత స్ట్రాంగ్గా ఉండవు, బాగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి కొన్నిసార్లు స్పైరోమీటర్ అని చెప్పి ఒక చిన్న బంతులు ఎక్సర్సైజ్ ఇస్తాము. అంటే గాలి బయట కూదడం, లోపల కూదడం, కొన్నిసార్లు పట్టుకోవడం. అదేంటంటే ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్, ఒక ప్రాణాయామం ఎలా చేస్తారో అలా మెషిన్తో చేస్తామన్నమాట. సో దానివల్ల ఊపిరితిత్తులో రిజర్వ్ కొంచెం పెరిగిద్ది.
అలా ప్రిపేర్ చేసుకోవడం. ఇంకొంతమంది మరీ వీక్గా ఉన్నారనుకోండి, వీక్గా ఉన్న వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్గా ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సర్జరీకి ప్రిపేర్ చేసుకోవడం. మీరు సర్జరీ అనేది మేజర్ ఈవెంట్. ఆ ఈవెంట్కి ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత సర్జరీకి తీసుకెళ్తాం. ఈ ఎనెస్థీషియా పరంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మీకు సర్జరీ వచ్చింది. సర్జరీకి రేపు పొద్దున్న సర్జరీ అనుకోండి. జనరల్గా పొద్దున్న సర్జరీ, నెక్స్ట్ డే మీకు ఈ డేట్ పలానా తారీఖున సర్జరీ అని చెప్తారు. అప్పుడు మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, షుగర్ ట్యాబ్లెట్ జనరల్గా తీసుకోవద్దని చెప్తాం పొద్దున్న. షుగర్ ట్యాబ్లెట్ తీసుకోకండి. ఇంకా అది కాకుండా బీపీ ట్యాబ్లెట్ కానీ, థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ, ఈ బీపీ ట్యాబ్లెట్ కానీ, థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ జనరల్గా కొంచెం చిన్న గుటికెడు వాటర్తో తీసుకోమని చెప్తాం. కొన్ని బీపీ ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి తీసుకోకూడదు. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నావో ప్రీ అనెస్థీషియా చెకప్లో ఒక డాక్టర్ మిమ్మల్ని చూసి ఏమేమి మందులు తీసుకోవచ్చు, ఏమేమి మందులు తీసుకోకూడదు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ముందు రోజు ఏం చేస్తారంటే తినకుండా ఉండడం. ఆహారం అనేది సాలిడ్ ఫుడ్, అంటే డిన్నర్ సాలిడ్గా అన్నం తినడం కానీ, రైస్ తినడం కానీ, చపాతీ కానీ, ఇలాంటివి ఏం చేస్తామంటే ఒక 8 గంటల ముందే తినొద్దని చెప్తాము. 8 hours తినొద్దు అని చెప్తాం. ఆ తర్వాత లిక్విడ్స్, అంటే కొంతమందికి 2 hours ముందు వరకు వాటర్ కూడా అలౌ చేస్తాం. అంటే ఆపరేషన్ మీకు 8కి, పొద్దున్న 6 వరకు వాటర్ తాగొచ్చు. వాటర్ కానీ, క్లియర్ లిక్విడ్స్ కానీ తీసుకోవచ్చు అని చెప్తాం. సో ఇవన్నీ పర్టికులర్గా ఏం ఆపరేషన్ అవుతాయి దాన్ని బట్టి. కొన్ని పెద్ద పేగుల ఆపరేషన్ అనుకోండి, ముందు రోజు మోషన్స్ అవ్వడానికి మందు ఇస్తాం. సో మీకు కంటిన్యూస్గా మోషన్ అంతా అయ్యి అదంతా క్లియర్ అయిపోతుంది బవల్. దాన్ని బట్టి మీకు కొంచెం ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, వాటర్ సప్లిమెంటేషన్ ఇవ్వడం కానీ, సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళే ముందు సేమ్ అనెస్థీషియా డాక్టర్ మళ్ళీ మిమ్మల్ని చెకప్ చేసుకుంటారు. అన్నీ ఫిట్గా ఉన్నాయంటే బ్లడ్ గ్రూపింగ్, టైపింగ్ అన్ని చెకప్లు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ రోజు బీపీ చూసుకోవడం. కొంతమందికి ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ అయ్యే ముందు బీపీ పెరిగిపోతుంది టెన్షన్కి. సో మళ్ళీ బీపీ తగ్గించుకోవడానికి మందులు ఇవ్వడం కానీ, మరీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ చేస్తాము. ఈరోజు బీపీ చాలా హై ఉంది, ఒక 2 రోజులు మందులు వాడుకొని మళ్ళీ చేసుకుందాం అనే పరిస్థితి కూడా ఉంటుంది. మనకు ఆపరేషన్ చేసే ముందు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ డూ నో హార్మ్. అంటే మా వల్ల మీకు బెనిఫిట్ జరిగిందా లేదా అనే దానికంటే మా వల్ల మీకు హార్మ్ జరగకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. జనరల్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు ఏమన్నా మీకు ఎలర్జీలు ఉన్నాయా అవి కనుక్కొని దానికి తగ్గట్టు డోసులు చెక్ చేసుకుంటారు. బీపీ తినకుండా ఉంటారు, ఐవీ క్యాన్లో ఇంజెక్షన్ పెడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత జనరల్ అనెస్థీషియా అయితే ఆ ఇంజెక్షన్ ఒక్కటి ఇస్తారు. మెయిన్గా టేబుల్ మీద పడుకోబెట్టేటప్పుడు మెయిన్గా లోపలికి వెళ్ళే ముందు ఏముంటాయంటే ఒంటి మీద నగలన్నీ తీసేసేయాలి, ఇంక్లూడింగ్ తాళిబొట్టు కానీ, చిన్న మెట్టెలు, ముక్కు పైన ముక్కు బుడక ఇవన్నీ తీయించేస్తాము. ఎందుకంటే లోపల మేము కొన్ని ఎలక్ట్రిక్ డివైజులు వాడతాము. సో ఎలక్ట్రిసిటీ ఏమన్నా గ్రౌండింగ్, ఎర్తింగ్ ప్రాబ్లం ఉందనుకోండి, అది అబ్నార్మల్గా మా చేతిలో ఉండదు. అక్కడక్కడ నుంచి వెళ్ళి ఎక్కడైతే మెటల్ ఉందో అక్కడ అట్రాక్ట్ అవ్వడం కానీ, కొంతమందికి వీప్ అంతా కూడా మేము చూసాము ఏమైందంటే బర్న్స్ అయిపోతాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ తీసేసి బయట వేసుకునే బట్టలు కూడా ఇంక్లూడింగ్ అండర్వేర్స్. సో అండర్వేర్ చాలామంది తీయనంటారు. కొంతమంది ఏంటంటే తాళ్ళు కట్టుకొని ఉంటారు, నల్ల తాళ్ళు అవన్నీ. అంటే అవన్నీ సెంటిమెంటల్గా ఓకే, బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ కట్టుకోవచ్చు. ఇవేంటంటే మన ఆపరేషన్ థియేటర్ అనేది ఒక స్టెరైల్ జోన్. దాంట్లో బయట నుంచి క్రిములు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఆల్మోస్ట్ ఓపెన్ చేసి కోసిన తర్వాత ఇలాంటి క్రిములు అన్నీ అక్కడ ఉన్నాయనుకోండి, వాటి ద్వారా మీకు లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో అందుకనే మేము కూడా క్యాప్, మాస్క్ అన్నీ వేసుకొని, బయట వేసుకునే చెప్పులు వేసుకోము, కొత్త బట్టలు వేరేగా వేసుకుంటాం. అండ్ థియేటర్ చాలా స్టెరిలైజ్డ్గా ఉంటుంది, ఏమీ క్రిములు లేకుండా క్లియర్గా క్లీన్ చేసేసి ఉంటుంది. సో బయట నుంచి ఏవి లోపలికి రాకుండా చూసుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మిమ్మల్ని కూడా సేమ్ అవన్నీ తీసేసి ప్రికాషన్స్ కింద లోపలికి తీసుకెళ్తాం. ఆపరేషన్ ముందు రోజు తలస్నానం చేయమని జనరల్గా అందరికీ ముందే చెప్తాం, ఎందుకంటే చాలామంది ఆపరేషన్ తర్వాత చాలా రోజులు చేయరు. సో ముందు రోజే తలస్నానం చేయడం, నోట్లో గార్గ్లింగ్ చేసుకోవడము, ఇవన్నీ ఆపరేషన్ థియేటర్ ముందు చిన్న చిన్న ప్రిపరేషన్ మెథడ్స్. ఇవన్నీ అయిన తర్వాత మీరు వెళ్ళారు, మత్తిచ్చారు. కొన్ని జనరల్ అనెస్థీషియా అయితే మొత్తం నిద్రపోతారు, మీకు ఏం తెలియదు. బయటకు వచ్చేసరికి చాలామంది అయితే నాకు ఆపరేషన్ అయ్యిందా అని అడుగుతారు. అసలు అబ్సల్యూట్గా ఏమీ తెలియదు. బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక 3-4 hours ఏం జరుగుతుంది చుట్టుపక్కల నిద్ర మత్తులో ఉంటారు. అందరు వస్తారు, హాయ్ చెప్తారు, వెళ్తారు. మీరు హాయ్ చెప్తారు, మాట్లాడతారు, కానీ మీకు గుర్తు కూడా ఉండదు. సో ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం సేపు కన్ఫ్యూజన్ అనేది మత్తు మందుల వల్ల ఉంటుంది. ఇది కాకుండా వెన్నుపూసకే ఇంజెక్షన్ ఇచ్చి చేసామనుకోండి స్పైనల్ అనెస్థీషియాలో, మీరు అవేక్ ఉంటారు. అంటే మీకు అన్నీ తెలుస్తాయి కానీ నిద్రపోరు, నొప్పి తెలియదు. లాగినట్టు అవన్నీ తెలుస్తాయి కానీ నొప్పి మాత్రం తెలియదు. సో ఆపరేషన్ అయిపోతుంది, బయటకు వస్తారు. ఐసీయూలో కొంచెం సేపు ఉంచుతాము. ఐసీయూలో ఏ పేషెంట్ని ఆపరేషన్ ఎంత పెద్ద ఆపరేషనో దాన్ని బట్టి ఐసీయూలో ఎంతసేపు ఉండాలి అనేది మీ ట్రీటింగ్ డాక్టర్ డిసైడ్ అవుతారు. ఐసీయూలో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటి, హాస్పిటల్లో అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఆహారం ఏం ఎలో చేయాలి అనేది
మెల్లగా డిసైడ్ అవుతాం. కొంతసేపు ఇప్పుడున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుడ్ సాఫ్ట్ డైట్ అలౌడా. ఫస్ట్ జనరల్గా ఏంటి లిక్విడ్స్ అలౌ చేస్తాం, అంటే క్లియర్ లిక్విడ్స్ అంటాం. వాటర్, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ క్లియర్ లిక్విడ్స్. వెజిటేబుల్ సూప్, క్లియర్ లిక్విడ్స్. ఆ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత లిక్విడ్ డైట్కి తీసుకెళ్తాం, అంటే పాలు కానీ, జావ కానీ, జ్యూసులు కానీ, ఇంకేమన్నా కూడా తీసుకోవచ్చు. మెల్లగా సాఫ్ట్ డైట్, కిచిడి కానీ. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఎక్కడ ఆపరేషన్ అయింది, గర్భసంచికి ఆపరేషన్ అయింది, పేగుకు సంబంధం లేదు, రొమ్ముకు ఆపరేషన్ అయింది, పేగుకు సంబంధం లేదు, నైట్ కల్లా అన్నీ తినేమని చెప్తాము. పేగు ఆపరేషన్ అయింది, లేదంటే పేగు దరిదాపుల్లో ఆపరేషన్ అయింది, పేగు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అనిపించింది అనుకో, డైట్ కొంచెం కేర్ఫుల్గా ఉంటాం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీ డాక్టర్ బట్టి ఉంటాయి. కొన్ని ఈవినింగ్ కల్లా తినేమని కూడా చెప్తాం. అండ్ తినాలి అంటే మీకు ఎనస్థీషియా నుంచి కూడా రికవరీ రావాలి. కాలికి ఆపరేషన్ చేసాము వెంటనే తినేచ్చా అంటే తినలేరు, ఎందుకంటే మత్తిస్తాం కదా నడుముకి, వెన్నుపూసకి సూది. ఆ సూది ఇచ్చింది పేగుల పైన కూడా పనిచేస్తుంది. సో పేగులు కూడా కదలవు, మీరు తిన్నా సరే వామిటింగ్ అవుతుంది తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. సో మత్తు అయిపోయిన తర్వాత నొప్పికి మీరు డాక్టర్ని అడిగి ఇంజెక్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పెయిన్కి వెల్ కవర్డ్ ఉంటారు. అండ్ డిపెండింగ్ ఆన్ ద సర్జరీ, ఎంత మేజర్ సర్జరీ అన్నా కుదిరినంత మటుకు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నడిపించేస్తాం ప్రతి ఒక్కరిని. నడవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్తం గడ్డకట్టదు, దానివల్ల ప్రాణం ప్రమాదమైన ఎంబాలిజమ్స్ అంటారు. ఈ కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్, లావుగా ఉన్న పేషెంట్స్, వీళ్ళలో ఏమైందంటే రక్తం గడ్డకట్టి అది సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి సడన్గా చనిపోతారు, పల్మనరీ ఎంబాలిజం. ఇది రాకుండా ఉండడానికి కంపల్సరీ జనరల్గా లేచి నడిపించడం, కాళ్ళు కొంచెం మసాజ్ చేయడం. సో ఇమ్మీడియట్గా లేచి నడిపిస్తాం, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు పెయిన్ కంట్రోల్ ఉండాలి, పేషెంట్ మోటివేషన్ కూడా ఉండాలి. ఇద్దరు నడిపించడం అంటే ఏదో ఎక్కడెక్కడ జస్ట్ ఒక 4-5 అడుగులు నడిపించుకొని రిటర్న్ తీసుకొచ్చుకొని కూర్చో, ఇది చాలా ఇంపార్టెంట్. ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్ చేయిస్తాము. ఇది ఆపరేషన్ అయిన వెంటనే. ఈ మొత్తం అయిపోయింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు. డిశ్చార్జ్ లాప్రోస్కోపిక్గా అయితే కొంచెం తొందరగా డిశ్చార్జ్ చేస్తాం, ఓపెన్ సర్జరీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. డిశ్చార్జ్ ఎలా అయినా మీకు రికవరీ, ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి అనేది చాలామందికి వచ్చే డౌట్. హాస్పిటల్ నుంచి పంపించేస్తాం, పంపించే వరకు అంతా కంట్రోల్గా ఉంటుంది, సిస్టర్ ఉంటారు చెప్పడానికి, డాయమ్మలు ఉంటారు, డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి ప్రతి ఒక్కరు ఉంటారు. సో ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? చాలామందికి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే నడవడం, వాకింగ్, ఎంతవరకు వాకింగ్ చేయొచ్చు. సో మనకి ఈ డౌట్ ఎప్పుడు వస్తుందంటే పేగు ఆపరేషన్. ఇప్పుడు రొమ్ముకు ఆపరేషన్ అలా అయిందనుకోండి, వాకింగ్కి సంబంధం లేదు. కడుపుకు సంబంధించిన ఆపరేషన్స్ అయినాయి అంటే వాకింగ్ అనేది దేనికన్నా కంపల్సరీ, నేను ఇందాక చెప్పినట్టు మినిమం వాకింగ్ అనేది రోజు చేసుకోవాలి. లేచి బేసిక్ వాకింగ్ అయితే చేయాలి, దానివల్ల మీకు పల్మనరీ ఎంబాలిజమ్స్ రావు. అది కాకుండా అగ్రెసివ్గా వాకింగ్ అనేది మీ కంఫర్ట్ బట్టి చేయాలి. మీకు బాగానే ఉంది, నడవగలుగుతున్నాం అంటే ఇంకొంచెం దూరం నడుస్తారు. ఆ తర్వాత మెల్లిగా అనేది ఫిజియోథెరపీ బట్టి ఉంటుంది. చాలామందికి వచ్చే డౌట్ మెట్లు ఎక్కచ్చా లేదా అని. మెట్లు రోజు ఎక్కి దిగడం అనేది కుదరదు. బట్ ఒక్కసారి ఎక్కడం అనేది మీ పాసిబిలిటీ ఉంది, కంపల్సరీ అస్సలు ఎక్కకూడదు అని కాదు. పేగు కడుపుకు సంబంధించిన ఆపరేషన్స్ అయినప్పుడు ఏంటంటే బయట చర్మం మానిపోతుంది, కానీ లోపల కండరాలు ఉంటాయి కదా, అవి మానడానికి మినిమం 6 వారాలు పడుతుంది. ఈ 6 వారాలు వాటిని సరిగ్గా మాననిచ్చామనుకోండి, గట్టిగా అతుక్కుపోయి మానుతాయి. అప్పుడు వీక్నెస్ ఉండదు. ఆ వీక్నెస్ లేకుండా చూసుకున్నాం అనుకోండి, తర్వాత హర్నియా అంటే మళ్ళీ బయటికి రావడం, పేగు బయటికి రావడం చాలా కామన్గా చూస్తారు. మీకు ఆపరేషన్, పెద్ద ఆపరేషన్లు అయిన తర్వాత హర్నియాలు చాలా కామన్, ఎందుకంటే అది సరిగ్గా మానదు. ఆ మానడానికి మనం 6 వారాలు టైం ఇవ్వాలి. ఆ 6 వారాలు ఏం చేస్తామంటే బరువులు ఎక్కువ ఎత్తాము. బరువులు అంటే చాలామందికి బకెట్లు ఎత్తడం కానీ ఇవే కాదండి. బరువులు అంటే పిల్లలు జనరల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వచ్చి ఎత్తుకోమంటారు. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు ఎత్తుకోవడం అవాయిడ్ చేయాలి. ఒకవేళ అసలు సిచ్యువేషనే కుదరదు అంటే వాళ్ళని ఏదైనా చైర్ పైన ఎక్కమనాలి, ఆ చైర్ పైన తీసుకోవాలి. సో దట్ కింద వంగి లేచేటప్పుడు కూడా మోకాళ్ళ మీద, పెద్ద వయసు వాళ్ళకి మోకాళ్ళ మీద వంగడం కుదరదేమో, కానీ మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి కుదిరినంత మటుకు ముందు కొంగకుండా మోకాళ్ళ మీద వంగి లేవడం కానీ ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎక్సర్సైజెస్, స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అంటే రన్నింగ్ కానీ ఇంకా జిమ్ కానీ ఇవన్నీ ఒక్కొక్క సర్జరీకి వేరేగా ఉంటాయి. కానీ జనరల్గా ప్రతిదీ 6 వారాలు మాత్రం చేయొద్దంటాం. ఆపరేషన్ అయిన 6 వీక్స్ జనరల్గా ఇది అన్నీ అవాయిడ్ చేయాలి. ఇంకొక డౌట్ ఏంటంటే జనరల్గా వచ్చేది స్నానం చేయొచ్చా లేదా. సో ప్రైమరీ డ్రెస్సింగ్ అంటాం. ప్రైమరీ డ్రెస్సింగ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం డ్రెస్సింగ్. అది హాస్పిటల్లో జనరలీ 48 to 48 hours, లేదంటే కొంతమంది క్లీన్ ఉండనుకోండి 5 రోజుల తర్వాత కూడా తీస్తాము. సో డ్రెస్సింగ్లో తడవాలా లేదా అనేది మీ డాక్టర్ చెప్తారు, పుండు తడవచ్చా లేదా అని. తడవకుండా ఉండాలి అనుకోండి, దానిపైన వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వేసేస్తారు. అంటే మీరు స్నానం చేసినా సరే దానిపైన నీళ్లు పడవు, అలాంటి డ్రెస్సింగ్ వేయచ్చు. లేదు తడిచినా సరే ప్రాబ్లం ఉండదు అన్న వాటికి ఓపెన్గానే, అంటే పుండు ఓపెన్గా కూడా ఉంచుతాం.
పుండు ఓపెన్గా ఉంచినప్పుడు ఏంటంటే మీకు కొంచెం తొందరగా ఎండిపోయినట్టు అవి తొందరగా మానే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఈ ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, ఈ ప్లాస్టర్స్ వల్ల ఎలర్జీ వస్తుంది. చాలా రోజులు, ఒక 7 రోజులు 8 రోజులు ఆ ప్లాస్టర్ వదిలేసామనుకోండి, దాని వెనక స్కిన్ అంతా పొక్కిపోయినట్టు అయిపోవడం కానీ, మనకు పుండు కంటే ఆ ప్లాస్టర్ వల్ల వచ్చే రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో పుండు ఓపెన్గా ఉంచవచ్చు, లేదంటే ప్లాస్టర్ వేయచ్చు. అది మీ డాక్టర్ మీరు కలిసి మీ ఇద్దరు కంఫర్ట్ బట్టి డిస్కస్ చేసుకోవచ్చు. సో స్నానం చేయాలా లేదా అనేది, పుండు తడవచ్చా లేదా అని దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. పుండు తడవకూడదు అంటే దానిపైన వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వేసేస్తారు. వేసిన తర్వాత షవర్ చేసుకోవచ్చు, స్నానం చేసేయచ్చు. స్నానం చేయకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అండ్ దీని తర్వాత డైట్లో చాలా మటుకు డైటీషియన్ మీకు క్లియర్గా అడ్వైస్ ఇస్తారు. అది కాకుండా మెయిన్గా జరిగే మిస్టేక్ ఏంటంటే డైట్లో పథ్యం అంటారు. పథ్యం అని చెప్పి పప్పులు పెట్టకుండా, ఏం పెట్టకుండా, అసలు ఆహారంలో ఏమీ ఇవ్వకుండా ఉండడం చాలా తప్పండి. మీకు పుండు మానాలి అంటే మీకు ప్రోటీన్స్ కావాలి బాడీలో. అంటే బిల్డింగ్ కట్టాలంటే ఎలాగైతే మనకి బ్రిక్స్ కావాలో, అలాగే ఒక పుండు మానాలంటే రా మెటీరియల్ కావాలి బాడీకి. సో రా మెటీరియల్ ఇవ్వాలి మీరు. ఆ రా మెటీరియల్ ఇవ్వాలి అంటేనే, ఏమన్నా తినిపిస్తేనే రా మెటీరియల్ ఇస్తుంది. చాలామంది ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి తినడం మానేస్తారు, రైస్ పెట్టరు. ఏం పేషెంట్ రిటర్న్ వచ్చేసరికి ఆహారం ఏం గుడ్డు తినాలి, పప్పులు తినొచ్చు, రైస్ తినొచ్చు, ఇవన్నీ తినొచ్చు. పథ్యం అనేది డైట్లో ఏం చేయాలంటే మీకు ఎక్కువ మసాలా కానీ కారం కానీ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మేము ఇచ్చే ఫుడ్లోనే మీకు చాలా మెడిసిన్స్లోనే మీకు చాలా గ్యాస్ట్రైటిస్ కాజింగ్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు మసాలాలు అవి కూడా తీసుకున్నారంటే ఇంకా ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఫుడ్ పరంగా. ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలంటే క్లీన్. మీరు పుండు ఏదైతే ఉందో దాన్ని ముట్టుకునేటప్పుడు కానీ, దానిపైన వేసుకునే బట్టలు కానీ అవన్నీ క్లీన్గా ఉండాలి. ఒక్కదాని వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. షుగర్ ఉన్న పేషెంట్కి షుగర్ కంట్రోల్ లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది, అంతేగాని తినే ఫుడ్ వల్ల అయితే ఇన్ఫెక్షన్ అవ్వదు. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే ట్రావెల్ చేయొచ్చా లేదా, గతుకులు ఉన్న రోడ్డు పైన వెళ్ళాలా లేదా. జనరల్గా కుదిరినంత మటుకు లాంగ్ డిస్టెన్స్ చేయాలంటే ట్రైన్ ప్రిఫర్ చేసుకోండి. లేదు రోడ్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అంటే కార్లో వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఎక్కువ గతుకులు ఉండకుండా, ఆ కండరాలపైన ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది కాకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేయడం. సో సెక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి సర్జరీ తర్వాత అనేది కామన్ క్వశ్చన్. అడగడానికి కూడా మొహమాట పడవచ్చు మీరు. సో ఇలాంటి టైంలో ఏం చెప్తామంటే, చాలామందికి ఆపరేషన్ తర్వాత బాగా వీక్గా ఉండడం, టయర్డ్గా ఉండడం కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత వారం 10 రోజుల తర్వాత కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, అది చాలా కామన్. సో ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి అనేది మీ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని గర్భసంచ క్యాన్సర్స్ కానీ, మేము గర్భాశయంకి ఆపరేషన్స్ చేసి అక్కడే కుట్లేసామనుకోండి, అప్పుడు అట్లీస్ట్ ఒక 6 వీక్స్ వద్దని మేమే అడ్వైస్ చేస్తాం స్పెసిఫిక్గా. లేదు పేగుకు సంబంధించిన వేరే ఆపరేషన్స్ అనుకోండి, బ్రహ్ముకు సంబంధించిన ఆపరేషన్, సో దీనికి సంబంధం ఉండదు. ఇట్స్ మోర్ లైక్ ఎనీ స్ట్రెన్యూస్ యాక్టివిటీ. సో దాన్ని మీ ఫిట్నెస్ లెవెల్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకా మీకు పోస్ట్ ఆప్లో ఏం ఫాలో అప్ చేయాలి, పోస్ట్ ఆప్లో ఏం చెక్ చేయించుకోవాలి అంటే, పోస్ట్ ఆప్లో ఆపరేషన్ అయిన తర్వాత ముక్క పరీక్షలు ఉంటాయి, అంటే బయోప్సీ రిపోర్ట్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముక్క పరీక్ష రిపోర్ట్ చూసి బయోప్సీలో ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతారు. అది కొన్ని కుట్లు తీయాలా లేదా, కుట్లు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రకంగా మానుతాయి. సో ఫేస్ పైన చాలా తొందరగా మానిపోతాయి, జనరల్గా రక్తం సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాళ్ళ పైన కొంచెం తక్కువగా మానుతాయి, కడుపు పైన మిడిల్గా. సో ఎన్ని రోజుల తర్వాత తీయాలి అనేది ఆపరేషన్ బట్టి డాక్టర్ చెప్తారు. దానికి ఏం వాడతారో మెటీరియల్ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది క్లిప్స్ వేస్తారు. నాకు ఎవరో చాలామంది అయ్యో ఇనప ముక్కలు క్లిప్స్ వేసేసారు అని చెప్పి అంటున్నారు. అది క్లిప్స్ వేయడం ఏది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. చాలా మటుకు క్లిప్స్ వేసినా సరే ప్రాబ్లం ఉండదు, కొంచెం ఫాస్ట్గా అవుతుంది అండ్ హీలింగ్ కూడా బాగుంటుంది. సో క్లిప్స్ వేయాలని మీ డాక్టర్ డిసైడ్ అయితే దాంట్లో తప్పేం ఉండదు. కొన్ని రకాల సూచర్స్ ఏంటంటే అబ్జార్బబుల్ సూచర్స్ అంటాం, అవి తీయాల్సిన అవసరం లేదు. బాడీలోనే లోపలికే అబ్జర్వ్ అయిపోయి ఒక 90 రోజుల్లో అట్లా మొత్తం అవి ఇంకిపోయి పోతాయి అన్నమాట. అలాంటి సూచర్స్ వేస్తే మళ్ళీ కుట్లు తీయము. కొన్ని రొమ్ము సర్జరీస్లో వాటిలో వేస్తాము, అంటే నీట్గా ఉండాలి, ఎక్కువ కనిపించకూడదు, కాస్మెటిక్గా ఇంపార్టెన్స్ ఉంది అనుకోండి, అలాంటి చోట్ల కూడా వేసే అవకాశం ఉంటుంది. సో కుట్లు ఎప్పుడు తీయించుకోవాలి, మళ్ళీ డ్రెస్సింగ్ ఎప్పుడు తీయించుకోవాలి, అవన్నీ పర్సనల్గా డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్స్. ఇంకా ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ అవన్నీ మీ ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ చేస్తారు. సో ఇన్ జనరల్గా వేగ్గా మీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ, మీరు డెస్క్ వర్క్ అంటే ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అనుకుంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్న వెంటనే చేసుకోవచ్చు. లేదు కొంచెం స్ట్రెన్యూస్గా అగ్రెసివ్గా వర్క్ చేయాలి అన్నప్పుడు మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎన్ని రోజులు పని చేయకపోవడం అవన్నీ ఈచ్ పార్ట్ బట్టి ఆర్ మీ ఫిట్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు మీ డాక్టర్ పర్సనల్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్ వేగ్గా ఇంకేమైనా క్వశ్చన్స్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ గురించి కానీ, ఆపరేషన్ ముందు ఏం జరుగుతుంది అని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.